కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మళ్ళీ అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,000కి చేరుకుంటోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,866. సైంటిస్టులు కూడా ఊహించని దూకుడిది. భయపెట్టడానికి చెప్తోంది కాదు, ప్రస్తుతం డేటా ఇస్తున్న వార్నింగ్ ఇది. దేశంలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకి పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లోనే 1,238 కొత్త కేసెస్ నమోదయ్యాయి. ఒక్క రోజులో కరోనాతో 7 చనిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, కర్ణాటకలో 2 చనిపోయారు. ఇదేమీ లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు. ప్రభుత్వం లెక్కలతో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మనమంతా అలర్ట్గా ఉండాలని. పరీక్షలు చేయించుకొని వారు ఇంకెంతమంది ఉన్నారో, జలుబు, దగ్గు, జ్వరం మామూలే కదా అనుకుంటూ ట్యాబ్లెట్లు వాడేస్తున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కూడా మనకు తెలియదు. అవన్నీ కూడా భయాందోళనలు రేపుతున్నాయి. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మళ్ళీ కోవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎంత అలర్ట్గా ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నాయి? ఖచ్చితంగా గత 24 గంటల నమోదైన కేసులు కావచ్చు, లేకపోతే దాదాపు 7 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడ్డ సందర్భంగా చూడాల్సిన నేపథ్యం. అదే సందర్భంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా తక్కువ ఉంది. ప్రధానంగా ఎక్కువగా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ, దాదాపుగా 1,500 కేసుల వరకు కేరళలో ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్లో ఎక్కువ, దాదాపుగా ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క రాష్ట్రంలో 500 పైగా కేసులు నమోదైన నేపథ్యం. రెగ్యులర్గా 24 గంటల లోపలే దాదాపుగా 10ల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అవసరమైన ప్రిపేర్డ్నెస్ కావచ్చు, అందుకు అవసరమైన ఐసోలేట్ బెడ్స్ని ఐసోలేట్ చేయడం కావచ్చు, లేకపోతే అవసరమైన పీపీఈ కిట్లు కావచ్చు, లేకపోతే టెస్టింగ్ కిట్లను కావచ్చు, పెద్ద ఎత్తున అన్ని రూరల్ ఏరియాస్ కావచ్చు, అన్ని జీజీహెచ్లకు కావచ్చు, లేకపోతే అన్ని ప్రాంతాలకి తరలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న వేరియంట్ కేవలం ఒమిక్రాన్ కాబట్టి దానికి సంబంధించిన హార్డ్ ఇమ్యూనిటీ అందరిలో వచ్చేసింది. దానికి రెసిస్టెన్స్ అందరికీ ఉంది కాబట్టి దానివల్ల పెద్దగా ఆంధ్రప్రదేశ్లో ప్రభావం ఉండకపోవచ్చు అన్నది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. అందుకనే ఒకవేళ వేరియంట్ మారితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కేసుని ఇంతకుముందు అయితే కేవలం ర్యాండమ్గా చెక్ చేసి ఆ వేరియంట్ని చెక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి పాజిటివ్ కేసుని దాన్ని జీనోమ్ సీక్వెన్స్కి పంపించి దాని నుంచి అక్కడి నుంచి టెస్ట్ చేసి, ఎందుకంటే వేరియంట్ మారితే మాత్రం మళ్ళీ ఎట్లాంటి ఫలితాలు ఉంటాయో, ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో ఊహించలేం. సో ఎట్లాంటి నేపథ్యంలో చాలా అలర్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని ప్రభుత్వం జీజీహెచ్లు కావచ్చు, హాస్పిటల్స్ తీసుకోమని ఆదేశించింది. సో అట్లు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి స్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న పరిస్థితి.